బార్బరీకుడు కథ మీకు తెలుసా? బార్బరీకుడు అంటే ఎవరు? బార్బరీకుడు మహాభారతంలోని భీముని మనుమడు, ఘటోత్కచుని కుమారుడు. బార్బరీకుడి కథ. మహాభారతం ఓ జీవన సాగరం. ఒకటా రెండా, అందులో వందలాది పాత్రలు, ప్రతి పాత్రకి ఏదో ఒక ప్రత్యేకత. అలాంటి ఒక పాత్రే బార్బరీకుడు. బార్బరీకుడు ఎవరో కాదు, ఘటోత్కచుని కుమారుడే. అతని తల్లి పేరు మౌర్వి. బార్బరీకుడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనబర్చేవాడు. అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టుని చూసిన దేవతలు ముచ్చటపడి అతనికి 3 బాణాలను అందించారు. ఆ 3 బాణాలతో అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు. ఒక పక్క బార్బరీకుడు పెరుగుతుండగానే కురుక్షేత్రం సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నం అయింది. భరతఖండంలోని ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాల్సిన తరుణం వచ్చేసింది. అలాంటి యుద్ధంలో బార్బరీకుడు కూడా పాలు పంచుకోవాలని అనుకోవడం వింతేమీ కాదు కదా. బార్బరీకుని బలమెరిగిన అతని తల్లి ఏ పక్షమైతే బలహీనంగా ఉందో నీ సహాయాన్ని వారికి అందించమని కోరుతుంది. సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తుంది. కాబట్టి పాండవుల పక్షాన నిలిచి పోరు సలిపేందుకు బయలుదేరుతాడు బార్బరీకుడు. కానీ బార్బరీకుడు లాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే బార్బరీకుని వారించేందుకు ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు. 3 బాణాలను తీసుకొని ఏ యుద్ధానికి బయలుదేరుతావు అంటూ బార్బరీకుని ఎగతాళిగా అడుగుతాడు శ్రీకృష్ణుడు. యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ 3 బాణాలే చాలు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది. నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది. నా 3వ బాణం శిక్షను అమలుపరుస్తుంది అని బదులిస్తాడు బార్బరీకుడు. నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నువ్వు చెప్పేదే నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయోగించు అంటూ బార్బరీకుని రెచ్చగొడతాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు బార్బరీకుడు. ఆ బాణం చెట్టు మీద ఆకులన్నింటి మీద తన గుర్తుని వేసి శ్రీకృష్ణుని కాలి చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది. అయ్యా, మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది. దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి అంటాడు బార్బరీకుడు. శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకు జరపగానే అక్కడ ఒక ఆకు ఉండటాన్ని గమనిస్తారు. ఆ దెబ్బతో బార్బరీకుని ప్రతిభ పట్ల ఉన్న అనుమానాలన్నీ తీరిపోతాయి. శ్రీకృష్ణునికి అతను కనుక యుద్ధరంగంలో ఉంటే ఏమన్నా ఉందా అనుకుంటాడు. పొరపాటున బార్బరీకుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే అతని బాణాలు వారిని వెతికి పట్టుకోగలవని గ్రహిస్తాడు. అందుకే బార్బరికా, నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే. కానీ నువ్వు ఏ పక్షానికైతే నీ సహాయాన్ని అందిస్తావో నిమిషంలో ఆ పక్షం బలమైనదిగా మారిపోతుంది కదా. అలా నువ్వు పాండవులు కౌరవుల పక్షాన మార్చి యుద్ధం చేస్తుంటే ఇక యుద్ధ భూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు తెలుసా అని విషదపరుస్తాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని మాటలకు బార్బరీకుడు చిరునవ్వుతో ఇంతకీ నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు బార్బరీకుడు. దానికి శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందు
ఒక వీరుడి తల బలి కావాల్సి ఉందని, నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వమని కోరతాడు శ్రీకృష్ణుడు. ఆ మాటలతో వచ్చినవాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని అర్థమైపోతుంది బార్బరీకునికి. మారు మాట్లాడకుండా తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా ఉందని, దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకి కల్పించమని కోరతాడు. అలా బార్బరీకుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది. బార్బరీకుడు పూర్వజన్మలో శాపగ్రస్తుడైన యక్షుడని, అతనికి శాప విమోచనం కలిగించేందుకే తాను అతని తలను కోరానని వివరిస్తాడు కృష్ణుడు. అంతేకాదు, కలియుగంలో బార్బరీకుడు తన పేరుతోనే పూజలు అందుకుంటాడని, అతన్ని తలుచుకుంటే చాలా భక్తుల కష్టాలన్నీ చిటికెలో తీరిపోతాయని వరమిస్తాడు కృష్ణుడు. మరో నమ్మకం ప్రకారం బార్బరీకుని బాణం శ్రీకృష్ణుని కాలు చుట్టూ తిరగడం వల్ల ఆయన కాలు మిగతా శరీరం కంటే బలహీన పడిపోయింది. అందుకని శ్రీకృష్ణుడు అవతార సమాప్తి చేయవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఒక బాణం ఆయన బలహీనమైన కాలికి గుచ్చుకోవడం వల్లే అది సాధ్యమైంది. దక్షిణ భారతాన ఖాటు శ్యామ్ అను పేరుగల ఈ బార్బరీకునికి ఖాటుశ్యామ్ అని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆ ఖాటుశ్యామునే దక్షిణ భారతదేశాన ఆరాధించే వారి సంఖ్యే కాదు, అసలు ఆ పేరు విన్నవారి సంఖ్యే చాలా తక్కువ. కానీ ఉత్తరాదిన ఆ మాటకు వస్తే భారతదేశాన్ని దాటి నేపాల్లోనూ ఖాటుశ్యామ్ బాబాను ఆరాధించే వారి సంఖ్య సాధారణం. శ్రీకృష్ణుడి మెప్పుని సైతం సాధించిన ఖాటుశ్యామ్కు తమ కోరికలను తీర్చడం ఓ లెక్కేమి కాదన్నది భక్తుల నమ్మకం. 3 బాణాలతో ముల్లోకాలను జయించగల ఆయనకు తమ కష్టాలను కడతీర్చడం చిటికలో పని అన్నది ఆయనను నమ్ముకున్న వారి విశ్వాసం. జై శ్రీకృష్ణ.